యేసు శిలువపై పలికిన 4వ మాట. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఏలీ, ఏలీ, లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. శిలువపై ఉన్న యేసు పలికిన 4వ మాట అత్యంత లోతైనది మరియు భయంకరమైన వేదనతో కూడుకున్నది. ఇది ఆయన అనుభవించిన శారీరక శ్రమ కంటే కూడా ఆత్మీయ వేదనను ఎక్కువగా తెలియజేస్తుంది. ఈ మాట మనకు 5 విషయాలను గూర్చి తెలియజేయుచున్నది. మొదటిది, ప్రవచనం నెరవేర్చడం. యేసు పలికిన ఈ మాటలు కీర్తనలు గ్రంథము 22:1లో 100 ఏళ్ల క్రితమే వ్రాయబడి ఉన్నాయి. తాను మెస్సయానని, లేఖనాలు నెరవేరుస్తున్నానని ఆయన ఈ మాట ద్వారా గుర్తుచేశారు. యేసు పాత నిబంధన ప్రవచనాన్ని నెరవేర్చాడు. రెండవది, పాపభారాన్ని మోయడం. యేసు మన పాపాలను తన మీద వేసుకున్నాడు. ఆ క్షణంలో దేవునితో ఉన్న సమీపత తగ్గినట్లు అనిపించింది. ఇది మన పాపాల ఫలితాన్ని ఆయన భరించినదే. బైబిల్ ప్రకారం దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని చూడలేడు. యేసుక్రీస్తు స్వయంగా పాపము లేనివాడైనప్పటికీ ఆ క్షణంలో లోకపాపమంతా, మన పాపాలు కూడా ఆయనపై వేయబడ్డాయి. పాపం మోస్తున్న యేసువైపు చూడలేక తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని పక్కకు దిప్పుకున్నాడు. ఆ ఎడబాటునే ఆయన భరించలేక ఇలా కేకవేశారు. మూడవది, అంధకారం. యేసు ఈ మాట పలికినప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యుడు తన వెలుగును కోల్పోయాడు. ఇది దేవుని తీర్పుకు మరియు వేదనకు సంకేతం. నాలుగవది, మానవ బాధను అనుభవించడం. యేసు పూర్తిగా మనిషిగా కూడా బాధను అనుభవించాడు. అంటే మనం అనుభవించే ఒంటరితనం, బాధ ఆయనకు తెలిసినవే. ఐదవది, విశ్వాసంలో కూడా ప్రశ్నలు ఉంటాయి. యేసు కూడా ఈ ప్రశ్న అడిగారు. అంటే మనం బాధలో దేవుణ్ణి ప్రశ్నించడం తప్పు కాదు, కానీ విశ్వాసాన్ని కోల్పోవడం కాదు. యేసు మన పాపాల కోసం తాను విడిచిపెట్టబడిన అనుభూతిని అనుభవించాడు. అందువల్ల మనం ఎప్పటికీ దేవుని చేత విడిచిపెట్టబడం. ఈ మాటలోని విశేషమేమిటి? తండ్రి అని పిలవకపోవడం. మిగిలిన అన్ని సందర్భాల్లో యేసు దేవుణ్ణి తండ్రి అని పిలిచారు, కానీ ఇక్కడ మాత్రం నా దేవా అని పిలిచారు. ఎందుకంటే ఆ క్షణంలో ఆయన ఒక కుమారునిగా కంటే పాపుల తరఫున తీర్పును భరిస్తున్న ఒక ప్రతినిధిగా ఉన్నారు. మనకోసం విడనాడబడ్డారు. దేవుడు యేసును చెయ్యి విడిచారు కాబట్టే ఆయనను నమ్మే మనల్ని దేవుడు ఎన్నడూ చెయ్యి విడవడు. మనకు దేవునితో సంబంధం కలపడానికి ఆయన ఆ ఎడబాటును అనుభవించారు. యేసు మన పాపాల కోసం దేవునితో వేరు చేయబడే భయంకరమైన శిక్షను తనపై వేసుకున్నారని ఈ మాట నిరూపిస్తుంది.